నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. కొనుగోలు రాజకీయాలు బాబుకి కొత్తేం కాదు. 104 వాహనాలను ప్రారంభించి మాట్లాడిన ఏపీ మంత్రి విడుదల రజని. అక్రమ లేఅవుట్లలో టాప్ జమ్మల మడుగు. అధికారులపై ఆరోపణలు చేసిన రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు రామాజీ ఇమాన్యుయల్. 104 వాహనాన్ని అందుబాటులోకి తేవడము సంతోషకరం. వాహనాన్ని ప్రారంభించిన కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. పెంచిన డిగ్రీ, పీజీ బ్యాక్లాగ్ పరీక్ష ఫీజులను తగ్గించాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు ధర్నా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ. చిలకలూరుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో 104 వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ప్రారంభించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ తోటి శివశంకరు, డిఎంహెచ్ఓ శోభారాణితో కలిసి మంత్రి కొబ్బరికాయలు కొట్టి జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం జగనన్న ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. ఎన్నో ఏరియా ఆసుపత్రులు, వైద్య సిబ్బందిని 108, 104 వాహనాలను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. కొనుగోలు రాజకీయాలు బాబుకి కొత్తేం కాదని, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వైనం అందరికీ తెలుసు. ఓటుకు నోటు కేసును 2 రాష్ట్రాల ప్రజలు చూశారని మంత్రి అన్నారు. జగనన్న ఇచ్చినటువంటి అవకాశంతో, ఆ పార్టీ సింబుల్తో, జగనన్న పెట్టినటువంటి రాజకీయ దీక్షతో గెలిచినటువంటి వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా కూడా ఎంక్వైరీ చేసి ఒక డెసిషన్కి వచ్చే వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇంకొకటి ఉండవల్లి శ్రీదేవి గారి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ఆవిడ అలా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక రాజకీయ అవకాశం ఇచ్చి, ఈరోజు జగనన్న లాంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మంచి అవకాశము అదేనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చి ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి గొప్ప నాయకుడు జగనన్న. మరి అలాంటి నాయకుడు పార్టీ సింబల్ మీద, అలాంటి నాయకుడు, గొప్ప నాయకుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకు ఆవిడ నిలబడి గెలిచి ఈరోజు ఆవిడ మాట్లాడటము, ఆవిడ చేసింది ఖచ్చితంగా తప్పని అంటాము. ఎందుకంటే ఆవిడ మనం చూసాము, కోవిడ్ సమయంలో ఆవిడ ఏ విధంగా హెల్త్ విషయంలో ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు. స్వయంగా సీఎంఓ నుంచి, ముఖ్యమంత్రి గారు కావచ్చు, సీఎంఓ నుంచి ఆవిడ హెల్త్ కాపాడేందుకు ఏ విధంగా ఫాలోఅప్ చేశారో అందరికీ చాలామందికి తెలుసు. మరి ఈరోజు ఒకవైపు రాజకీయ భిక్ష పెట్టి ఆమె కోలుకోవాలని చెప్పి ఆ టైంలో ఏ విధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం అండగా ఉందో ఆ విషయము ఆమెకు తెలుసు. ఆమె కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆమె మాట్లాడే ముందు. మరి ఈరోజు ఆవిడ మాట్లాడము కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నాను. అక్రమ లేఅవుట్లలో టాప్ జమ్మల మడుగు అని రెవెన్యూ డివిజన్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు రామోజీ ఇమాన్యుయల్ ఆరోపించారు. భూ కబ్జాలకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సీఎం సొంత జిల్లాలో భూ అక్రమదారులకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని, అలాంటి అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కడప జిల్లా పొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్డులో ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మల మడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలో జమ్మల మడుగులోనే 84, పొద్దుటూరు పరిధిలో అత్యధికంగా 149 అక్రమ లేఅవుట్లు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ పెత్తందారులకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారులను విచారించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ మేరకు డిటి మనోహర్ రెడ్డికి ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు సమానత్వంలో భాగంగా ఈ మీటింగ్కి వచ్చినటువంటి సహోదరులకు, మీడియా మిత్రులకు, రెండు మీడియా మిత్రులకు, అలాగే పోలీసు వారికి, దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమానత్వ పోరు ఉద్దేశం ఏమిటంటే, ఈ జిల్లాలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి ఇక్కడ జరిగే అధికారులకు చాలా వ్యత్యాసం ఉంది. ఆయన మొన్న అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో నా నడక నేల మీద, నా సహవాసము పేదవారితో, సామాన్యులతో,
నా పోరాటం పెత్తందారులతో అని ఆయన ఆలోచన విధానం, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం అది. 30 రోజులలో ఖచ్చితంగా సీఎం క్యాంప్ ఆఫీస్ తాడేపల్లి ముట్టడిస్తాం. ఇది 100% మేము దళిత ప్రజా సంఘాలు కలుపుకొని ఆ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఎవరైతే అవినీతికి పాల్పడినారో వాళ్ళనందరినీ తొలగించి విచారణ జరపాల. 65 అక్రమ లేఅవుట్లు పిలిచినాయని చెప్తున్నారు. అది అధికారులంతా చూసినారు. ఎవరే కానీ నిమ్మకు నీరెత్తినట్టు అన్నారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే బడ్జెట్ లేదు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు తీసేసినారు. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసేసినారు. అలాగే ఎవరైతే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వ పాఠశాలలో పోయి విద్యను అభ్యసిస్తున్నారు. ఆ విద్యను కూడా దూరం చేసేదానికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వడం లేదు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అంటే వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతారు, కార్పొరేట్ స్కూళ్ళలో. దళిత పిల్లలే కదా ప్రభుత్వ పాఠశాలలో పోయింది అనే ఒక కుట్రతో ఈ ఉపాధ్యాయుల మీద అణచివేత కార్యక్రమం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది మంచిది కాదు. ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళ సవాసం చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు మీరు. వాళ్ళు వేసే వెంచర్ల మీద అక్రమ కట్టడాలు కట్టారు. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు మీరు రాబట్టుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఏమైతే మేము డిమాండ్ చేసినామో ఆ డిమాండ్ అన్ని అధికారులు, జిల్లాధికారులు దీని మీద చర్యలు తీసుకుంటే తప్ప, లేకపోతే ఖచ్చితంగా సీఎం క్యాంప్ ఆఫీసు. ప్రజలకు ఇంటి వద్దనే వైద్య సేవలు అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేసే క్రమంలో ప్రభుత్వం ఒక్కొక్క పిహెచ్సి పరిధిలో ఒక్కో 104 వాహనాన్ని అందుబాటులోకి తేవడం సంతోషకరమైన విషయమని ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. కైకలూరు సిహెచ్సి వద్ద నూతనంగా ప్రభుత్వం కేటాయించిన 3 104 వాహనాలకు ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి వాహనాలను ప్రారంభించారు. పేద, బడుగు, బలహీన వర్గాలందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే మంచి ఉద్దేశంతో జగనన్న తీసుకున్న ఈ నిర్ణయము ఈ వాహనాల పెంపు అని అన్నారు. కైకలూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి సచివాలయం దగ్గర ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెంచిన డిగ్రీ, పీజీ పరీక్ష ఫీజులను తగ్గించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి గుగ్గులోతు సూర్యప్రకాష్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో గతంలో డిగ్రీ, పీజీ కోర్సులు చేసిన విద్యార్థులకు బ్యాక్లాగ్ సబ్జెక్టు ఉంటే వారు ఆయా సబ్జెక్టులు పరీక్షలను రాసేందుకు చివరి అవకాశం కల్పిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది నిరుపేద విద్యార్థులు ఫీజులు కట్టలేక కాలేజీలకు వెళ్లలేని పరిస్థితి ఉందని అన్నారు. ఒక్క పేపర్కే 3,000 రూపాయలు చెల్లిస్తే 10 సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన డిగ్రీ ఫీజులను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో చదువుకున్నటువంటి 2005 గతంలో చదువుకున్నటువంటి విద్యార్థులు గతంలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ రాసుకోవడానికి ఈ సంవత్సరం కాకతీయ యూనివర్సిటీ వెసులుబాటు కల్పించింది. ఆ వెసులుబాటు కల్పించిన దాంట్లో మరి గతంలో రాసినటువంటి విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కూడా అనేక మంది విద్యార్థులు రాబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళు ఫీజులు కట్టలేక సబ్జెక్టు రాయలేక పోయారు. కాబట్టి మరి ఈనాడు కాకతీయ యూనివర్సిటీ నుంచి మరి ఒక రీసెంట్ విడుదలైంది. మరి ఒక సబ్జెక్ట్కి 3,000 రూపాయలు, అదేవిధంగా దానికి రీసెంట్ను ఒక సబ్జెక్ట్కి 5,000 రూపాయలు మరి ఒక సబ్జెక్ట్కి 5,000 కడితే మరి ఒక్కొక్కరు ఒక 5-6-7 సబ్జెక్టులు కట్టుకుని ఉన్నారు. ఆ 7 సబ్జెక్టులు కట్టుకోవాలంటే ఒక విద్యార్థికి 30,000 రూపాయలు ఖర్చు అవుతామని మరి ఈరోజు రాష్ట్రంలో అందరూ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ నిరుపేద విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నటువంటి పరిస్థితి మరి వాళ్ళు కట్టలేదు.
కట్టలేకనే మరి ఆ రోజు వాళ్ళు ఫీజులు కట్టలేకనే వాళ్ళు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కాబట్టి వెంటనే స్పందించి మరి నిరుపేద విద్యార్థులు అనేటువంటి కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. విద్యార్థులను స్పందించి మరి కేసీఆర్ ప్రగతి భవన్ని కూడా ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి ఖజానాలో డబ్బులు అయిపోయినాయి. కాబట్టి ఈ డబ్బులు మళ్ళీ సమర్పించడంలో విద్యార్థుల నుండి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఖబర్దార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల నుండి విద్యార్థుల నుండి కూడా మీరు డబ్బులు వసూలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాము. కాబట్టి షాద్నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండల కేంద్రంలోని నూర్ ప్యాలెస్లో మండలంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ మాట్లాడుతూ కార్యకర్తలందరూ సోదరభావంతో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. ప్రజల గురించి ఎంతో గొప్పగా ఆలోచించే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండటం మన అందరి అదృష్టమన్నారు. కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేసి మరోసారి పార్టీకి అఖండ విజయం అందించాలని కోరారు. కొన్ని రోజులుగా రామ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అతని అనుచరులు తన పొలాన్ని కబ్జాకు యత్నిస్తూ తమను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని బాధిత రైతు మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం రూరల్ మండలము నారాయణపురం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి కొడిమి వద్ద 5 ఎకరాల పొలం ఉంది. మాజీ సైనికులకు ఇచ్చిన పొలాన్ని 2014లో కలెక్టర్ నుంచి ఎన్ఓసి తీసుకొని వచ్చాడు. అయితే ఈ పొలంపై ప్రకాష్ రెడ్డి కన్నేశాడు. అనంతపురం రూరల్ పోలీసులతో తన అనుచరులను పంపించి అసభ్య పదాజాలంతో ఇష్టం వచ్చినట్లు తిడుతూ తనను స్టేషన్కు తీసుకొచ్చారని రైతు మహేందర్ రెడ్డి వాపోయాడు. నా 1991 మిలిటరీ ఆర్మీకి ఇచ్చినారు భూమి ఇది. నేను నా 2014లో నేను భూమి కొన్నాను ఆర్మీ ఆయనతో. ఆర్డీఓ కోర్టుకి లాగినారు నన్ను, ఇది దొంగ భూమి అనేసి. ఆర్డీఓ కోర్టు హైకోర్టు స్టే తెచ్చుకున్నా వాటికి ఫోన్లు అనేసి. ఇంతకుముందు నుంచి మొన్నటి నుంచి ఇది ఫేక్ అన్నారు. నేను వచ్చినట్టుంటే పీకేసి ఐడి రెడీ చేసుకుంటుంటే ఇది దొంగ భూమి అనేది దినామా వచ్చి నిలబెట్టేది, విఆర్ఓ వచ్చేది దొంగ భూమి ఇది, అసైన్ ల్యాండ్ అనేది ఆర్డీఓ కోర్టు ఎంఆర్ఓ కోర్టు అనేది పిలిపించేదినా. రెడ్డి పూలకుంట ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళు, ప్రకాష్ రెడ్డి అనుచరులు వాళ్ళు. ఈ దొంగ భూమి ఇది, దొంగ భూమి నాకు ఎట్లా కొంటావు నువ్వు ఇది దొంగ భూమి అని శిక్షించినాడు. నంబిస్తాలు సార్ వచ్చి రే ట్రైన్ కార్డు వారా అని చెప్పి ఇంటికి కూడా పోనీ అంగి లుంగితో వచ్చి ట్రైన్ కార్డు కూర్చోబెట్టినారు. ఇక్కడ ఇక్కడికి వచ్చినాక నాదేం లేదు అంతా వాళ్ళే అంటారు. నా ఇక్కడ ట్రైన్ కార్డుకి వచ్చినాక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మాకు ఇబ్బంది పెడతారన్న. ప్రకాష్ రెడ్డి తోపుదుర్తి ఎమ్మెల్యే, రాప్తాడు ఎమ్మెల్యే ఎస్ఐ పిలుచుకొని వచ్చినా ఈరోజు. ఎంఆర్ఓ కూడా అంతే. ఎంఆర్ఓ ఎప్పుడు చూసినా రాండి అడ్డు కొట్టు రాండి, మీరు ఏందని తీసుకొని పోయినప్పుడు రోజు వారానికి రోజు మీ రికార్డు అంటారు. నా రికార్డు 5 రోజులు నిన్న కూడా బీఆర్ ఫోన్ చేసి మీ రికార్డు తీసుకున్నాడంటే రికార్డులు 5 రోజులు రికార్డు ఇచ్చినా నేను అతనికి. ఆ రికార్డులు ఇచ్చినా కదా అంటే ఇస్తామని ఏమి ఇవ్వకూడదు, రికార్డులు ఇవ్వకూడదు అంటాడు. రికార్డులు ఇస్తే రికార్డులు వదిలి ఇచ్చి దీన్ని తప్పేమని చెప్పు అంటే 1 వారం పెట్టుకుని నీకు ఇచ్చినాడు మొత్తం ఆయన ఫైల్ అన్ని. ఇది చేస్తారని ఎమ్మెల్యే వాళ్ళు. చెవడి భూమి సార్ ఇది, పోలీసులు వచ్చి ట్రైన్ కార్డు పిలిపిస్తే మేము ధర్నా చేస్తాం సార్. మీరే మాకు న్యాయం చేయలేదు కదా సార్. మీరు స్టేషన్ కూర్చోబెడితే మేము ఎట్లా? చట్ట ప్రకారం మీరు వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళకి అవకాశం ఇచ్చి పోండి అని చెప్పి మరి హైకోర్టు తెలియజేయడం జరిగింది. మరి హైకోర్టు క్లియర్ ఆర్డర్స్ ఉంది. అయినా సరే ఇప్పుడు ఈ రోజు మరి రూరల్ ఎస్ఐ నబీ రసూల్ గారు, తర్వాత వారి వెంట కానిస్టేబుల్స్, వాళ్ళతో పాటు మరి పూలకుంటకు సంబంధించినటువంటి నరేతుని మరి అక్రమంగా అతన్ని తీసుకొని, మరి రాప్తాడు ఎమ్మెల్యే గారి అనుచరులు వాళ్ళు అక్రమంగా అతను తీసుకొని వచ్చి మరి జీబులో తీసుకొని వచ్చారు. వెంటనే అతను అయ్యా ఇట్లా మాకు కోర్టు ఆర్డర్ ఉంది, మా లాయర్ గారితో మాట్లాడండి అని చెప్పారు. అయినా సరే మీ లాయర్ గారిని స్టేషన్కి రమ్మనండి, నువ్వైతే వెంటనే ఇప్పుడు మాతో పాటు రావాలని చెప్పి అతను చాలా ఇన్నోసెంట్, అతన్ని మరి స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. అతను అవమానంగా ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ నేను సూసైడ్ చేసుకుంటాను సార్ మీరు రాకపోతే అని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను. దీన్ని మరి హైకోర్టుకి వెళ్ళి మరి వీళ్ళ మీద మరి ఇంకొక పిటిషన్ వేసైనా సరే వీళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి కోరుతాం. ఎంఆర్ఓ గారు నాకు ఫోన్ చేసి
ఇక్కడ పొడివి పొలాల్లో గవర్నమెంట్ భూముల్లో వేరే వాళ్ళు దౌర్జన్యంగా ట్రాక్టర్లు పెట్టి దున్నుతున్నారు అని సమాచారం పైన నేను మా విఆర్ఓని పంపిస్తున్నాను సార్. మీ ఎస్ఐని కూడా అక్కడికి పంపించండి. అక్కడ వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ భూములు దున్నుతున్నారో వాళ్ళని విచారించి తీసుకోండి అని చెప్పగా నేను వెంటనే మా ఎస్ఐని నవీరోషన్ ఎస్ఐని పంపించాను. వాళ్ళ ఎంఆర్ఓ గారు కూడా అక్కడ వాళ్ళ విఆర్ఓను పంపించారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి విచారించగా మహేందర్ రెడ్డి అనే అతను భూమి దున్నుతున్నాడని చెప్పేసి అంటే మా ఎస్ఐ విచారించడానికి గాను అతన్ని పిలుచుకొని వచ్చాడు. సో విచారించగా మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మాకు ఈవెన్ హైకోర్టు ఆర్డర్ కూడా ఉందని వాళ్ళు తెలియజేయగా తర్వాత వాళ్ళ అడ్వకేట్ రాజారెడ్డి కూడా వచ్చి నాకు ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేశాడు. అంటే వాళ్ళకి మిల్కి పట్టాను వాళ్ళు కొన్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తర్వాత కలెక్టర్ గారు ఎన్ఓసి, తర్వాత వాళ్ళకి ఆన్లైన్ అడగాలి, ఎవ్రీథింగ్ అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళకి ఉన్నాయి. దీనిపైన వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఏదో వాళ్ళకి నోటీస్ ఇవ్వడంతో వాళ్ళు 2020లోనే హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కూడా వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్లు వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేశారు. సో అదంతా నేను ఎంఆర్ఓ గారికి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పంపించేయడం జరిగింది. తెలంగాణ మాల మహానాడు జిల్లా అధికార ప్రతినిధిగా బోయపల్లి గ్రామానికి చెందిన పత్తి మహేష్ నియామకమయ్యారు. ఆయనకు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య నియామక పత్రం అందజేశారు. తెలంగాణ మాల మహానాడు మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు. పత్తి మహేష్కు గతంలో తెలంగాణ మాల మహానాడులో పనిచేసిన అనుభవం ఉందని, అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఈరోజు మహబూబ్నగర్ పట్టణానికి చెందిన వార్డ్ నెంబర్ 16 బోయపల్లి గ్రామానికి చెందిన పత్తి మహేష్ను జిల్లా అధికార ప్రతినిధిగా నియమించి నియామక పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా తెలంగాణ మాల మహానాడులో పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న యువకుడు. ఎంతోమందికి సేవ చేయడమే కాదు, నా జాతి కూడా నేను సేవ చేయాలని ముందుకు రావడం జరిగింది. అతనికి తెలంగాణ మాల మహానాడు పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో స్వర్గీయ పివి రావు గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ ఎక్కడ మాలలకు అన్యాయం జరిగినా వారికి అండగా నిలబడి వారి పక్షాన పోరాటం చేసి వారికి న్యాయం జరిగే వరకు కూడా ముందుండి ఉద్యమించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా సంఘ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ జిల్లాలో తెలంగాణ మాల మహానాడుని ప్రతి గ్రామంలో గడప గడపకు విస్తరించడానికి తన వంతుగా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో భాగస్వాములైతూ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలను మాలలకు చేరే విధంగా కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ జిల్లాలో అన్ని రంగాల్లో మాలలు వెనుకబాటు గురయ్యారు. మాలల అభివృద్ధి లక్ష్యంగా మాలలను ఆర్థికంగా సామాజికంగా చైతన్యం చేసి వారిని విద్యా ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా తోడ్పడాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సంఘ బలోపేతం కోసం ఈ జిల్లాలో తెలంగాణ మాల మహానాడుని బలోపేతం చేసి మాలల సమస్యల పట్ల, దళితుల సమస్యల పట్ల ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తూ ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం.
జై భీమ్, జై మాల, జై తెలంగాణ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ మాలల ఐక్యత వర్ధిల్లాలి మాలల ఐక్యత వర్ధిల్లాలి కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం జై భీమ్. రుచి శుచికి రెడ్ బకెట్ చికెన్ సరసమైన ధరలకు లభిస్తుందని షాప్ యజమాని వినయ్ సందీప్ అన్నారు. అంబర్పేటలో రెడ్ బకెట్ చికెన్ షోరూము 116వ బ్రాంచ్ను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమాని సందీప్ మాట్లాడుతూ రెడ్ బకెట్ చికెన్ మొట్టమొదటగా సూర్యాపేట నుండి ప్రారంభమైందని, నేడు అంబర్పేటలో కూడా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ వద్ద ప్రత్యేకంగా చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ స్పెషల్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ మంచి క్వాలిటీతో లభిస్తుందన్నారు. 50 మందికి సరిపడే హండీ బిర్యానీ ప్రత్యేకత సూర్యాపేట మసాలాలతో చేపడతామన్నారు. అలాగే జొమాటో, స్విగ్గీ ఫుడ్ లాంటివి కూడా ఆర్డర్స్ తీసుకొని పంపిణీ చేస్తామని తెలిపారు. రెడ్ బకెట్ బిర్యానీ ఫస్ట్ ఇది స్థాపన సూర్యాపేటలో స్టార్ట్ అయింది. సూర్యాపేటలో స్టార్ట్ అయిన తర్వాత మేము ఇక్కడ అంబర్పేటలో తీసుకున్నాము. అంబర్పేటలో ప్రారంభం చేశాము. దీనికి ముఖ్య అతిథులు కాలేరు వెంకటేష్ అన్న కార్పొరేటర్తో అందరూ సాగించారు. ఈ రెడ్ బకెట్ స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ స్పెషల్ బిర్యానీ ఉంటుంది, ఇంకా ఫ్రాన్స్ బిర్యానీ ఉంటుంది, ఇంకా ఫిష్ బిర్యానీ ఉంటుంది, ఎగ్ బిర్యానీ ఉంటుంది. ఇది క్వాలిటీ క్వాంటిటీ చాలా బాగుంటుంది. 1% నుంచి 10% వరకు ఉంటుంది. తర్వాత హండీ ఫుల్ 50 మెంబర్స్ హండీ కూడా ఇస్తాము. ఇందులో మసాలాలు బాగా సూర్యాపేట రెసిపీ మసాలా మెయిన్ ఉంటుంది. దీంట్లో క్వాలిటీ చాలా బాగుంటుంది. అందరూ వచ్చి టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఎన్నో బ్రాంచ్? ఇది 116 బ్రాంచ్. అంటే రేట్ పరంగా మీకు ఏమైనా తక్కువ ఉన్నదా, లేకుంటే అందరితో పాటు ఒకలాగానే ఉన్నది. అంతా సర్వీస్ బాగుంది. రెడ్ బకెట్ వాళ్ళది రెస్పాన్స్ బాగుంది, సర్వీస్ బాగుంది, అంతా బాగుంది. ఆన్లైన్ స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది. థ్యాంక్ యూ. ఎర్రగడ్డలోని వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం నడుస్తున్నందున నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ప్రెసిడెంట్ చైర్మన్ షరీఫ్ కురేషి, నేషనల్ జనరల్ సెక్రటరీ నయీం పాల్గొన్నారు. హీరా గ్రూప్ సంస్థపై రాజకీయ కుట్ర జరుగుతుందని హీరా గ్రూప్ లీగల్ అసోసియేట్ ప్రతినిధులు భాస్కరు, జహనవి ఆరోపించారు. తమ సీఈఓ నౌహెరా షేక్ చట్టబద్ధంగా చేస్తున్న వ్యాపారాన్ని కొందరు కుట్రపూరితంగా ఆమెపై ఫిర్యాదులు చేసినట్లు వివరించారు. ఈ మేరకు హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆ తప్పుడు ఫిర్యాదులపై తమ సంస్థ ఆస్తులను ఈడీకి అటాచ్ చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తున్న తమ సీఈఓ నౌహెరా షేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారని అన్నారు. తాము చేస్తున్న న్యాయ పోరాటంలో తొలి విజయంగా ఈడీ అటాచ్మెంట్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇవన్నీ కూడా ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతే మళ్ళీ చట్టపరమైన చర్యలు తీసుకుంటాము మా కంపెనీ తరఫు నుంచి. సో ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా డిక్లేర్ చేసింది ఈ ఈడీ నుంచి ఏదైతే అటాచ్ చేసిన ఇవన్నీ ఉన్నాయో ఎత్తివేయాలని చెప్పేసి. సో ఆ కాపీస్ కూడా మరి వచ్చేపట్లో మీకు చూపిస్తాం. నెక్స్ట్ ఈ అసత్య ప్రచారాలన్నీ కూడా త్వరగా ఆపేయాలని కోరుకుంటున్నాను. అసత్య ప్రచారాలు అయితే ఇప్పుడు మా హీరాల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఎవరైతే ప్రజలు చేస్తున్నారో మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈడీ ఇచ్చిన ప్రెస్ నోట్ తప్ప
ఈడీ ఇచ్చిన ప్రెస్ నోట్ కదండి. ఇప్పుడు ఆల్రెడీ ఈడీ నుంచి ఏవైతే ప్రెస్ నోట్ ఇచ్చారో అది కూడా మాకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ కాపీ కూడా మేము మీకు చూపిస్తాం. అటాచ్ చేసినవి ఎత్తివేయాలని చెప్పేసి కూడా మాకు లీగల్ నోటీస్ వచ్చింది. పేజ్ నెంబర్ 5 కూడా చూడొచ్చు. దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసింది. Learned Council of the Potential has pointed out that FIR number 442/2022 dated 30/11/2022 was registered by the ED only for putting a board for inviting applications, which was only subject to the ED lifting the attachment has for the orders of this court. So ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేసింది మనకి. సో ఇంకా ఇది కాకుండా ఇది అటాచ్ చేశారు, ఇంకా అటాచ్ చేస్తున్నారు ఆస్తులు అని చెప్పేసి అసత్య ప్రచారాలు అనేది బయట జరుగుతున్నాయి. సో దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు మీకు ఈడీ ఏదైతే అటాచ్ చేసి దీని గురించే సుప్రీం కోర్టులో వెళ్ళి ఆల్రెడీ అప్పీల్ చేసినాము. ఈ ఈడీ అటాచ్ చేసింది ఇట్లా బయట కూడా ఇట్లా అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పేసి, సో ఈడీ అటాచ్ చేయలేదు అని చెప్పేసి ఏవైతే అటాచ్ చేసినా ఉన్నాయో అవి ఎత్తేయాలని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం. ఈడీ అటాచ్ చేసి అని చెప్పేసి మనం క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం. ఫర్దర్ గా ఏం న్యాయపూర్వకం చేయబోతున్నారు చెప్పండి. ఏవైతే బయట అసత్య ప్రచారాలు జరుగుతున్నాయో అవి ఆపేయాలి సార్. ఏవైతే బయట అసత్య ప్రచారాలు జరుగుతున్నాయో మా కంపెనీ మీద వారి నుంచి మీరు క్లారిటీ అటాచ్ చేస్తుంది తర్వాత అంటున్నారు, అవన్నీ కూడా రాంగ్ అని చెప్పేసి నేను చెప్పి చేయబోయే అటాచ్మెంట్ గురించి వచ్చిన స్పెక్యులేషన్. ఇప్పుడు మేడం డిజిగ్నేషన్ ఏంటి? మేము చేసే మంచి పనులు నచ్చకమో లేకపోతే ఇంకా సో నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళు కూడా ఇంకా తెలుస్తుంది. చాలా రాష్ట్రాల్లో కేసులు అయినాయి, డిపాజిట్లు కొన్ని కోట్ల రూపాయలు ఎగ్గొట్టారన్నట్టు. అవి డీటెయిల్స్ అన్ని కూడా మీకు లాస్ట్ టైం ఈడీ ముందుకు వచ్చినప్పుడు మీరు మీడియాతో మాట్లాడారు అక్కడ. ఏదైతే మాకు ఆల్రెడీ ఆర్డర్ కాపీ ఉందో ఇంకా అటాచ్ చేస్తున్నారు ఆస్తులు, ఇంకేవైతే మిగిలిన ఆస్తులు కూడా అటాచ్ చేస్తున్నారు దీన్ని చెప్పేసి ఏదైతే బయట పబ్లిసిటీ చేస్తున్నారో ఇది రాంగ్ అని చెప్పేసి మేము చెప్తున్నాం సార్. ఇంకా ఎట్లాంటి అటాచ్మెంట్స్ అనేవి జరగట్లేదు. సో ఇవన్నీ కూడా దుష్ప్రచారాలు అని చేయకుండా ఆ ఫిర్యాదుల పైన మాకు ఇది ఆల్రెడీ వచ్చింది కదా, సో అన్ని కూడా షో చేస్తాము మేము అసత్య ప్రచారాల గురించి. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా, అవన్నీ కూడా మీకు ప్రూఫ్స్ అన్ని కూడా చూపిస్తాము మేము. సో ఈ సమాజంలో ఒక మంచి పొజిషన్లో ఉండి ఒక మంచి గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్న మా నగరేష్ గారి గురించి సో ఇంకా అసత్యమైన ప్రచారాలు అవన్నీ కూడా ఆపేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీడియా పరంగా మీ అందరినీ కూడా ఇంకెవరైనా సరే అలాంటివి కంటిన్యూ చేస్తే మళ్ళీ లీగల్ గా యాక్షన్స్ తీసుకుంటామని ఎవరి మీద పర్సనల్ గా ఎలిగేషన్స్ ఏమీ లేవు. సో మీ మీడియా త్రూగా అందరినీ కూడా మేము కోరుకుంటుంది ఒకటే, ఇంకా దుష్ప్రచారాలన్నీ కూడా ఆపేయాలని కోరుకుంటున్నామండి. సో థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొనుగోలు రాజకీయాలు బాబుకి కొత్తేం కాదు. 104 వాహనాలను ప్రారంభించి మాట్లాడిన ఏపీ మంత్రి విడుదల రజని. అక్రమ లేఅవుట్లలో టాప్ జమ్మల మడుగు. అధికారులపై ఆరోపణలు చేసిన రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు రామాజీ ఇమాన్యుయల్. 104 వాహనాన్ని అందుబాటులోకి తేవడము సంతోషకరం. వాహనాన్ని ప్రారంభించిన కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. పెంచిన డిగ్రీ పీజీ బ్యాక్లాగ్ పరీక్ష ఫీజులను తగ్గించాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు ధర్నా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.